అమ్మ, ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలైనటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వరకు పరిహారాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు కూడా 12 రాశుల వరకు ఈ రోజున తప్పకుండా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశము, ఆసక్తి, సమయం కూడా మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ, అలాగే గరుడ గమనతవ ఇవి చేసుకోవడం కానీ, విష్ణు సహస్రనామాలు వినడం కానీ, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు వెళ్ళగలిగితే దానికి కూడా వెళ్ళడం, ఏది మీకు అనుకూలంగా ఉంటే దానికి వెళ్ళడం చేయడం. ఇది అలాగే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా కూడా అది కూడా ఓకే. ఎందుకంటే మనం చెప్పుకున్న ద్వాదశ రాశి ఫలితాలు కూడా కేవలం ఇవి మనకి గోచర రీత్యా చెప్పుకుంటున్నాం కనుక ఏ రోజుకు ఆ రోజు ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలకి ఈ రకమైన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అది మీ వ్యక్తిగత దైవ ప్రార్థన కావచ్చు, లేకపోతే మనం ఇప్పుడు చెప్పుకున్న పరిహారాల్లో భాగంగా ఏది ఈ శ్లోకాలు కానీ ఏది చేసుకున్నా కూడా ముందు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఉన్న మనసు స్థిరత్వం, స్థిమితంతో ఆలోచన విధానం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కనుక ఆ విధానంలో మీరు చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది.